నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్. వేడివేడి అన్నంలో గుత్తొంకాయ కూర కలుపుతుంటుంటే వద్దనుకుంటూనే ఒక ముద్ద ఎక్కువగా తినేస్తామండి. కూరలో రారాజు వంకాయ. అటువంటి వంకాయని చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి. గుత్తొంకాయ కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. అయితే ఇవాళ అమ్మ వాళ్ళ స్టైల్లో చేస్తాను. ఒక 400 గ్రాముల వంకాయలు తీసుకున్నానండి. ఈ నిలువ వంకాయలు, వీటిని నీరు వంకాయలు అంటారు. తెల్ల వంకాయలు ఉంటాయి, వాటిని మెట్ట వంకాయలు అంటారు. రౌండ్ వంకాయలు ఉంటాయి కదండి, అవైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కాడలు ఆకుపచ్చ రంగులో ఉండాలండి. కాయలేని ఒకే సైజులో ఉండాలి. ఇక్కడ పెద్దవి చిన్నవి అట్లా అనిపిస్తున్నాయి. కూర చేయడానికి ఒక 6 పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. అల్లం, వెల్లుల్లి, 1 స్పూను ధనియాలు, జీలకర్ర, అలానే కొత్తిమీర, కరివేపాకు, ఒక 4 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనం వేయించిన పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు పేస్ట్ చేసుకోవాలి. అదే పేస్ట్లో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దానిలో టేస్ట్కి సరిపోయిన సాల్టు, పసుపు, కారం వేసుకోవాలి. మొత్తం అంతా కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. వంకాయలని ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మంచిదండి. కండర రాదు, అలాగే కలర్ చేంజ్ అవ్వదు. వంకాయలని అట్లా నిలువుగా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని స్టఫ్ చేసుకోవాలి. వంకాయల్లో కొంచెం చేయి మండుద్ది అనుకునే వాళ్ళు స్పూన్తో స్టఫ్ చేసుకోవచ్చు. పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఒక 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. ఎప్పుడైనా తాలింపు వేగిన తర్వాతే తాలింపులో వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు ఫ్రై అయింది. మనం స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, తాలింపులో వేసుకుందాం. వంకాయ కూర చేసుకోవడం చాలా తేలికండి. కటింగ్ త్వరగా అయిపోతుంది, కూర మగ్గటం కూడా త్వరగా అయిపోతుంది. కలర్ఫుల్ వెజిటేబుల్స్ తినటం మంచిది అంటారు కదండి. ఇట్లా కలర్ఫుల్గా ఉన్న వంకాయలు, క్యారెట్లు అటువంటివి తినటం మంచిది. ఇవి యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తాయటండి. మనం ఇలా కట్ చేసిన తర్వాత కొన్ని ముక్కలు మిగులుతాయి కదండి, అటు ఇటు పొరుగు పట్టినవి అవి కట్ చేసి తీసేస్తూ ఉంటాం కదా, ఆ ముక్కలు కూడా దానిలో వేసేసుకోవాలి. వంకాయలు కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి, పుచ్చులు ఉంటాయి. ఇంకా మిగిలిన ఆనియన్ స్టఫ్ ఉంది కదండి, పేస్టు, అది దానిలో వేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కనుక తగ్గితే మనం యాడ్ చేసుకోవచ్చు. మనం మిక్సీ పట్టిన మిక్సీ జార్ ఉంది కదండి, అది కడిగి ఆ వాటర్ దానిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కదండి, ఆ నీటికి అదంతా మగ్గిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత వంకాయ కూర మొత్తం మగ్గిపోయిందండి. ఒకసారి ఉప్పు, కారం చూసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీనికి రసం మంచి కాంబినేషను. ఆ రసము గుత్తి వంకాయతో తింటుంటే మనకు తెలియకుండానే ఒక ముద్ద ఎక్కువే తినేస్తాము. ఈ గుత్తి వంకాయని మీరు ఎలా తయారు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.